అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి 2025 సంవత్సరంలో మాఘ పౌర్ణమి అన్నది వచ్చేసిందండి. మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు. ఈరోజు మనం ముగ్గురు అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవడం వల్ల అన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి. అదేవిధంగా మాఘమాసంలో ఎంతో విశేషమైన మాఘ స్నానం ఏ సమయానికి చేయాలి, పూజ ఏ విధంగా చేయాలి, పూజ ఏ సమయానికి చేయాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే వీడియోలో అప్లోడ్ చేశానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరియు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం. ముందుగా మనకి మాఘ పౌర్ణిమ అన్నది చాలా విశేషమైన రోజు. ఈ రోజు మనకి లలిత అమ్మవారు మరియు గౌరీదేవి పుట్టినరోజు జన్మదినంగా భావిస్తారండి. లలిత అమ్మవారు మనకి బండాసురుడు అనే రాక్షసుడిని వధించడానికి జన్మించారు. అదేవిధంగా పార్వతీదేవి మనకి సతీదేవి రూపంలో జన్మించిన రోజు ఇదే రోజుగా మనం భావిస్తాము. అయితే ఈరోజు మనం చక్కగా ముగ్గురు అమ్మవారిని, లలిత అమ్మవారిని, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని, గౌరీదేవిని పెట్టి పూజించినట్టయితే చక్కగా మనకి అన్నీ కూడా అనుకూలిస్తాయండి. గౌరీదేవి వల్ల మనకి సుమంగళి భాగ్యం కలిగితే లక్ష్మీ అమ్మవారి వల్ల సిరి సంపదలు, అదేవిధంగా మనకి సర్వ కష్టాలను నివారించేలా మనకి లలిత అమ్మవారు చూస్తారు. మాఘ స్నానానికి చాలా విశిష్టత ఉంటుందండి. అందుకే మాఘ పౌర్ణమి స్నానము మనం తెల్లవారు 6:35 గంటల లోపు ఉదయాన్నే చేసేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ కుదరని పక్షంలో ఉదయం 9 గంటల లోపు ముగించుకోవచ్చు. ఇక పూజా సమయం వచ్చేసరికి ఉదయం చేసుకుని సింపుల్గా చేసుకొని సాయంత్రం మనం పౌర్ణమి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సాయంత్రం పూజ సమయం వచ్చేసరికి 5:52 నుండి 7:08 వరకు ఉంటుంది. ఒకవేళ కుదరలేదు లేదా సాయంత్రం అనుకునే వాళ్ళు ఉదయం కూడా చేసుకోవచ్చండి. ఉదయం చేసుకునే వాళ్ళు 6:10 నుండి 7:30 లోపు పూజనైతే చేసుకోవాలి. అయితే ఈరోజు చక్కగా మనం చెప్పిన సమయానికి కానీ లేదా మీకు వీలుని బట్టి స్నానం ఆచరించాలండి. సముద్ర స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఆచరించిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత దేవుడి మందిరం కూడా శుద్ధి చేసుకొని అమ్మవార్లకి పీఠం వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోండి. లేదు అంటే మనం దేవుడి మందిరంలో కూడా చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేను లలితాదేవిని, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని, విఘ్నేశ్వరుని, పసుపు గణపతిని పెట్టుకున్నానండి. అదేవిధంగా గౌరీ అమ్మను కూడా పసుపు అమ్మను పెట్టుకున్నాను, పసుపు గౌరమ్మను. ఇక్కడ నెత్తిపైన బొట్టు పెట్టాం కదండి, శిరస్సు పైన గణపతిగా, అదే నుదుటిన బొట్టు పెడితే గౌరీదేవిగా భావించి తమలపాకులో పెట్టుకున్నాను. మనం చక్కగా దీపారాధనకి దీపపు కుందులు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు 9 దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. అందుకే నేను చక్కగా 8 దీపాలను వెలిగించి ఒక క్షీర దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను అనమాట. పైన 2 కుందులు, ఒక్కొక్క కుందులో 2 వత్తుల కింద 2 వత్తులు వేసుకున్నాను. మొత్తం అవి 4, కింద 4, క్షీరదీపం 1, మొత్తం 9 దీపాలు అయితే అయ్యాయి కదండి. ఈరోజు క్షీరదీపం ప్రతి పౌర్ణమికి కూడా క్షీరదీపానికి చాలా విశిష్టత ఉంటుంది. క్షీరదీపం పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి, ఎవరికైతే మనశ్శాంతి లేదు, చాలా వరకు ఆందోళనగా ఉంటుంది, ఏవి కూడా అవ్వట్లేదు ఇంట్లో, మనసు అన్నది ఏదో రకంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. పిల్లలు కూడా చాలామంది అల్లరి చేస్తూ మనశ్శాంతి లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళ చేత కూడా ఈ క్షీరదీపాన్ని పౌర్ణమి రోజు 21 పౌర్ణములు వెలిగించే చాలా మంచిదండి. వెలిగించి అక్కడ కూర్చొని మనం లలితా పారాయణం చేయడము, లేదా మనం లక్ష్మీ అష్టోత్తరాలు ఇలా ఏవైనా సరే దేవునికి సంబంధించినవి చదువుకుంటూ ఆ క్షీరదీపాన్ని వీక్షించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అని అంటారండి. పౌర్ణమి పూజ ప్రత్యేకించి ఆరోగ్యానికి, మనశ్శాంతికి సంబంధించిన పూజగా భావిస్తారు. ప్రతి పౌర్ణమికి మనం అమావాస్యకి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తాం. అయితే ఈ పౌర్ణమి మాత్రం తల్లిల ముగ్గురిని కూడా, అంటే మనకి గౌరీదేవి, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు, లలిత అమ్మవారు ముగ్గురిని కూడా చక్కగా ఆరాధించుకోవచ్చు. చక్కగా దీపారాధన కుందులకు దీపం వెలిగించుకొని ముందుగా గణపతికి షోడశోపచార పూజను ఆచరించాలి. గణపతికి నైవేద్యాన్ని సమర్పించి చక్కగా మనం అప్పుడు అమ్మవారి పూజలు ఆచరించాలి. అయితే అమ్మవారి పూజ చక్కగా మనం ఇంట్లో చేసుకుని ఉదయం చేసుకోవచ్చండి, లేదా సాయంత్రం కూడా నేను చెప్పిన సమయాల్లో చేసుకోవచ్చు. చేసుకున్న అనంతరం మనం చక్కగా బయట వెన్నెలలో చంద్రునికి అర్ఘ్యం సమర్పించి చక్కగా తులసి కోట దగ్గర మనం పాలను లేదా పాలతో చేసిన పరమాన్నాన్ని అమ్మవార్లకి నివేదిస్తే చాలా మంచిది. అదేవిధంగా చంద్రునికి కూడా ఈరోజు అర్ఘ్యం సమర్పించి పాలను సమర్పించి ఆ పాలను మనం స్వీకరించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించిపోతాయి ఆ వెన్నెల పడిన పాలు తాగడం వల్ల అని అంటారండి పెద్దలు.
ఈరోజు అమ్మవారికి చాలా అంటే వివిధ రకాల పూజలైతే మొదలు పెడుతూ ఉంటారండి. అంటే మనకి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి పున్నమి నోములు నోచుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. చక్కగా గౌరీ నోములు నోచుకుంటూ ఉంటారు. రథసప్తమి పూజ చేయలేని వాళ్ళు ఈరోజు చక్కగా పాలును పొంగించి అమ్మవారికి ప్రసాదం, అదేవిధంగా సూర్యనారాయణమూర్తికి కూడా ప్రసాదాన్ని పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. సముద్ర స్నానం చేయడం వల్ల చాలా మంచిదండి. ఈరోజు సర్వదేవతలు కూడా సముద్రంలో తమ శక్తుల్ని ఉంచుతారు. అందువల్ల మనకి సముద్ర స్నానం ఆచరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి శక్తి వస్తుంది అని నమ్ముతారండి. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీలైతే సముద్ర స్నానం చేయండి. లేకపోతే నదుల దగ్గర కానీ నూతుల్లో కానీ చక్కగా స్నానం అయితే ఆచరించండి. నార్మల్ స్నానం కన్నా ఈ స్నానాలు చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అదేవిధంగా కోల్పోయిన శక్తి అంతా కూడా మనకి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా వెన్నెల పారాయణం కూడా ఆచరిస్తూ ఉంటారండి. ఈరోజు మొదలు పెడుతూ ఉంటారనమాట. వెన్నెల పారాయణం అంటే ఏమీ కాదండి. వెన్నెల్లో కూర్చొని చక్కగా చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి లలిత అమ్మవారిని ఆరాధించుకొని చక్కగా వెన్నెల్లోని కూర్చొని లలిత సహస్రనామాలన్నీ కూడా చక్కగా పారాయణం చేస్తూ ఉంటారు. అక్కడ పాలను సమర్పిస్తారు. పూజ అనంతరం మనం ఆ పాలను ఇంట్లో అందరూ కూడా చక్కగా స్వీకరిస్తారనమాట. ఇలా స్వీకరించడం వల్ల ఇంట్లో చాలా మంచి జరుగుతుంది అంటారు. నేనైతే చూస్తున్నారు కదండి, అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుంటూ చక్కగా లలిత అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి తెల్ల కలువ పూలు అయితే సమర్పిస్తున్నాను. ఈరోజు తెల్లనివి సమర్పిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి పౌర్ణమి కనుక. అదే అమ్మవారికి మనకి గౌరీదేవికి చక్కగా చిట్టి గాజులు కానీ, పసుపు కొమ్ములు కానీ, లేదా పసుపు కుంకంతో కానీ అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మనకి నిత్య సుమంగలిగా మనం ఉండగలుగుతాము తల్లి ఆశీస్సులతో. ఈరోజు సముద్ర స్నానం లేదా నది స్నానం చేయడం వల్ల జన్మ పాపాలు తొలగిపోతాయి అని నమ్ముతారండి. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీలైతే మాత్రం స్నానం ఆచరించడానికి చూడండి. చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని అష్టోత్తరాలు అవి చదువుకొని అమ్మవారికి పాలను కానీ, పాలతో చేసిన పదార్థాలు కానీ నివేదన చేసుకోవచ్చు. పూజ ఆ సమయాలు చెప్పాను కానీ చాలామంది సమయాలతో చేస్తూ ఉంటారు కదండి. అందుకే సమయం అయితే చెప్పాను. కానీ సమయాలు లేకపోయినా మీకు వీలైనప్పుడు సాయంత్రం సమయంలో చేసుకోండి. పూజ ఏమీ పర్వాలేదు. ఎప్పుడు చేశామన్నది కాదు, మనం చక్కగా మనస్ఫూర్తిగా పూజను ఆచరించామా లేదా అన్నదే. చక్కగా అమ్మవారికి కుంకుమాభిషేకం చేసుకొని పూజ చేసుకొని ఈరోజు రాత్రి కదండి, రాత్రి సమయంలో మనం అమ్మవారిని కదపకుండా మరుసటి రోజు కూడా పూజ చేసుకొని అప్పుడు కదిలించండి. ఈరోజు అయితే చేయకూడదు. అమ్మవారికి చక్కగా 18 ఒత్తులతోనైతే మంగళహారతి అయితే ఇస్తున్నానండి. 18 ఒత్తులు అంటే మనకి అమ్మవారికి, లలిత అమ్మవారికి చాలా ప్రీతి. అందుకే 18 ఒత్తులతో చక్కగా మంగళహారతి ఇవ్వండి. ఒకే ఒత్తు కింద ఇచ్చినా లేదా 5 ఒత్తుల కింద వేసినా పర్వాలేదు. ఇలా చక్కగా మంగళహారతి అయితే చేయండి. లేదా మనం నక్షత్ర హారతి ఇచ్చుకోవచ్చు, పంచహారతి ఇచ్చుకోవచ్చు, లేదా పచ్చకర్పూరంతో హారతి, మన వీలుని బట్టి ముత్యాల హారతి, ఇలా ఏదైనా అమ్మవారికి మనం ఏది వీలైతే అది చేయండి. ఇక్కడైతే నేను జవ్వాది వేసి చక్కగా అమ్మవారికి మంగళహారతి అయితే ఇస్తున్నాను. మంగళహారతి ఇచ్చి మనం ఇంట్లో కూడా కళ్ళకు అద్దుకొని ద్వారానికి కూడా హారతి సమర్పించండి. ఎందుకంటే ద్వారలక్ష్మికి సమర్పిస్తే మనకి ఏ చెడు వచ్చినా మంచి వచ్చినా అంతా కూడా మనకి ఆ ద్వారాన్ని దాటే వస్తుంది కనుక అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మనకు ఉండాలి కనుక ఆ ద్వారానికి కూడా చక్కగా హారతి అయితే ఇవ్వండి. ఇక్కడ వీలైతే మీకు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి, పండ్లను సమర్పించండి, పాలను నివేదించండి, లేదా పాలతో చేసిన పదార్థాలు నివేదించి చక్కగా నమస్కరించుకోండి. ఈ పూజను అందరూ కూడా ఇంట్లో సభ్యులందరూ కూడా చేయండి. చాలా ఆనందంగా ఉంటుంది. వీలైతే మాత్రం, వీలు కాకపోతే వీలైనట్టు చేసుకోండి. ఒకవేళ జాబ్ రీత్యా పొద్దున చేసుకోకపోయినా సాయంత్రం చక్కగా ఈ పూజనైతే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి పూజ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉంటుంది. అయితే ఈ మాఘ పౌర్ణమికి మాత్రమే మనం ఇలా ముగ్గురు అమ్మల్ని ఆరాధిస్తూ ఉంటామండి. నార్మల్గా మనకి పౌర్ణమిలు వస్తూ ఉంటాయి కదా, పౌర్ణమి అమావాస్య తిథులు, అప్పుడు మనం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ఆరాధిస్తూ ఉంటాము. ఈరోజు మనకి లలిత అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అవతరించారు అని, అదేవిధంగా సతీదేవి మనకి దక్షుడికి కలువ పువ్వులో ఈరోజే దొరికారు అని, అందువల్ల లక్ష్మీ అమ్మవారి జన్మదినంగా, లలితాదేవి జన్మదినంగా, గౌరీదేవి జన్మదినంగా కూడా మనం చక్కగా ఈరోజైతే పూజనైతే చేసుకుంటూ ఉంటారండి.
చూశారు కదండి పూజ. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.